హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాకు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కొండలరెడ్డి జాతర అని ఉంటుంది. హరిదాస్పూర్ విలేజ్ అనమాట. సో అది ఇంకా అక్కడికి వెళ్తామన్నమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వెళ్ళి మేము అక్కడ మా ఫ్యామిలీస్తో అందరం కలిసి బోనాలు చేస్తాము. సో అది ఇంకా ఇక్కడ నుండే ఇంకా మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. లంచ్ డిన్నర్ అక్కడే అనమాట. ఇంకా సో ఆ రోజు స్పెషల్ ఏమేమి చేశాను అంటే బగారా రైస్, చికెన్, మటన్, బోటి, పూరి అవన్నీ చేసుకొని ఇక్కడ నుండే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ చాలా సమ్మర్లో కదా, సో అంతా వంట చేసుకోవడం ఇబ్బంది అవుతుందని సో ఇక్కడ నుండి ప్రిపరేషన్ అంతా తీసుకొని వెళ్తున్నాము. సో మేము వన్ డే ఇంకా స్టేయింగ్ చేయాలి జరుగుతుంది కదా అక్కడ, ఇంకా అందుకని కావాల్సినవన్నీ ఇంకా ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాం. బోనాలకు కావాల్సిన థింగ్స్, ఇంకా పిల్లలు పడుకోవడానికి బెడ్ అన్నీ తీసుకొని ఇంకా వెళ్తున్నాము. సో ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాము మేము అపార్ట్మెంట్ నుండి. అరౌండ్ అప్పుడు 12:30 అలా అవుతుంది టైము. సో ఇంకా ఇది వెళ్ళే దారిలో సో ఇంత సమ్మర్లో కూడా ఎంత గ్రీన్ ఉందంటే ఆ పచ్చని పొలాలు అన్నీ చూస్తుంటే ఇలాంటి వెదర్లో ఎప్పుడు ఉండాలి అనిపిస్తుంది కానీ బట్ ఎక్కువ ఉండలేం మనం విలేజ్లో, ఎందుకంటే మనకి ఇక్కడ సిటీ కల్చర్ అలవాటైంది కదా. సో అక్కడికి వెళ్తే మోస్ట్లీ 1-2 డేస్ అలా ఎనఫ్ అంతే. ఇంకా సో ఆ వెళ్ళిన 1 డే 2 డేస్కైనా ఎంత బాగుంటుందంటే ఆ క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా మధ్యలో దారులు అన్నీ సో ఇలా ఇంకా టెంపుల్స్ అలా అనమాట. సో ఇదే అనమాట మాదక్కడ సొసైటీ అని ఉంటుంది, సంఘం అంటారు. సో ఇది మేము ఉండేది అక్కడ. ఇంకా సో వెళ్ళగానే ఇంకా మేము బోనాలు అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో వీళ్ళంతా మా తోటి కోడలు కో సిస్టర్స్ వీళ్ళందరం కలిసి ఇంకా బోనాలు చేస్తున్నాం మేము. సో ఫస్ట్ బోనాలకి ఇంకా మేము పరమాన్నం అంతా పెట్టేసామన్నమాట. పరమాన్నం ఒక సైడ్ అయిపోయింది. సో ఇవన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేసాము ఇంకా బోనాలకి. ఇంకా తర్వాత బోనస్ రెడీ అయ్యాక ఇంకా మేము తింటున్నాం అనమాట. సో మా సిస్టర్స్తో కలిసి సో మేము ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము. ఇంకా తిన్నాక రెడీ అయిపోయాము బోనాలకి. ఇంకా తీసుకెళ్ళాలి కదా. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే మా బ్రదర్, మరుదులు, మా సిస్టర్స్, మా పిల్లలు వీళ్ళంతా. సో ఇదనమాట మా ఫ్యామిలీ. ఇంకా ఇక మేము బోనాలకైతే ఇంకా రెడీ అయ్యాం కదా. సో ఇంకా తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు అరౌండ్ అప్పుడు 7 అయింది నైటు. ఎవ్రీ టైము కొంచెం ఎర్లీగానే చేస్తాము, బట్ ఈసారి అయితే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే సమ్మర్ చాలా ఉంది కదా. సో మళ్ళీ హీట్ ఎక్కువవుతుంది అని కొంచెం భయపడ్డారు జనాలు, మెల్లిగానే వెళ్దామని చెప్పేసి. సో ఇంకా మేమంతా ఇదిగా అవన్నీ చేస్తున్నాం అనమాట. మంగళారతులు అన్నీ తీసుకెళ్ళాలి కదా. సో ఫస్ట్ అయితే నిమ్మకాయ కట్ చేస్తాము. నార్మల్గా నిమ్మకాయ కట్ చేసేసి టెంకాయ కొట్టేసి ఇంకా తర్వాత స్టార్ట్ అవుతాం అన్నమాట బోనాలు తీసుకెళ్ళడానికి అందరము. ఇంకా ఇది ఇప్పుడే మళ్ళీ అన్నీ పెట్టేస్తున్నాం అన్నమాట. సో ఇలా రెడీ చేసాము మా బోనాలని. ఇంకా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఉంటుందన్నమాట. ఇది ఏప్రిల్లోనే చేస్తారు, ఎందుకంటే సమ్మర్లోనే అవుతుంది. సో అది కొంచెం హాట్ ఉంటుంది, బట్ అంతా ఓకే. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. ఇంకా మా సిస్టర్ అందరికీ బొట్లు పెడుతుంది. సో కంకణాలు అన్నీ కట్టుకుంటాము. ఇంకా పిల్లలకి అందరికీ బొట్లు పెట్టేస్తుంది అనమాట. ఇది అక్కడ మా సొసైటీ అంటారు. సో ఇది ఇక్కడ కింద అనమాట వరండాలో, అది మేము పైనున్నాము. సో ఇంకా ఇదిగా మేము అక్కడ అనంతరెడ్డి, కొండలరెడ్డి అని ఉంటారనమాట. సో వాళ్ళకి మేము బోనాలు తీస్తామన్నమాట ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. ఇంకా వీళ్ళంతా మా రిలేటివ్స్ అందరూ సో చాలామంది వచ్చారు. ఇంకా ఇదే అనమాట అక్కడ టెంపుల్. ఇంకా బోనాలన్నీ ఇక తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మిరాకిల్ ఏంటంటే బోనాలు తీసుకెళ్ళేటప్పుడు మేము స్టార్ట్ అయ్యాక 5 మినిట్స్కి అక్కడ పవర్ కట్ అయింది. సో పవర్ కట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ ఎంత బాగుంది అంటే నిజంగా అసలు అలా ఓ పవర్ఫుల్గా. సో ఆ మూమెంట్లో అయితే అసలు గండు జ్యోతులు అంటారు కదా, ఇలా వెలిగిపోతున్నాయి. అంత చీకట్లో కూడా ఎంత బాగుందంటే ఊరు ఊరు ఇలా వెలుతురులాగా అనిపించింది. నాకు ఆ వైబ్రేషన్ అయితే బాగా నచ్చింది అసలు. ఆ టైంలో అయితే నిజంగా ఒక పవర్ఫుల్ గాడ్ అలా వస్తున్నాడా అన్నట్టుగా ఉండే వైబ్ అక్కడ.
అంత బాగుందనమాట. సో, వీళ్ళంతా ఇంకా చాలా మందిని తీస్తాము ఇంకా బోనాలు. ఈసారి చాలా కొందరు జనాలు తగ్గారు. ఎందుకంటే కొంచెం పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారనమాట. సో, ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి చాలా పబ్లిక్ వస్తారు. ఊరంతా ఇంకా మా రిలేటివ్స్, మా క్యాస్టే ఉంటారు. ఎక్కడ చూసినా వాళ్ళే ఇంకా. ఈసారి కొంచెం తగ్గారనమాట జనాలు. సో, ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాననమాట బోనాలకి. నేను మా సిస్టర్ ఇద్దరం ఎత్తుకున్నాము. మా చిన్న తోటి కోడలు బోనం ఇంకా. సో, ఇంకా ఇదంతా అదే టెంపుల్ వ్యూ అనమాట అక్కడ. చిన్న టెంపుల్సే బట్ చాలా పవర్ఫుల్ అక్కడ గాడు. అంటే వాళ్ళు ఒకప్పుడు మనుషులే అంట. బట్ ఎలా అంటే ఆ ఊరికి చాలా కరువొచ్చిందంట అప్పుడు. సో, అలా వాళ్ళు అంతా ఆ ఊరిని అలా బాగు చేసేసరికి ఇంకా అక్కడంతా అలా ఆయననిగ ఒక దేవుడిగా కొలుస్తారనమాట. సో, ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి వాళ్ళు అలా జాతర చేయమన్నారంట. సో, మేము ఇంకా బోనాల నుండి వచ్చాక ఇంకా మా పాప అయితే డ్యాన్స్ చేస్తుందనమాట. ఇంకా డాన్స్‌లో అయితే తను ఫస్ట్ ఉంటది ఎక్కడున్నా. ఇంకా తనని చూసి ఇంక అందరూ బాగా ఎక్సైట్ అయితున్నారు. అదప్పుడు అరౌండ్ టైం అప్పుడు నైట్ 12:30 అలా అవుతుంది. సో, తనకి డాన్స్ ఎక్కడున్నా ఇలా డాన్స్ సాంగ్స్ విన్నదంటే వెళ్ళిపోతది ఇంకా డాన్స్ చేయడానికి. అలా అనమాట. ఇంకా తను ఇంకా పడుకుంది కూడా లేచింది సాంగ్స్ విని నేనెళ్ళి డాన్స్ చేస్తా అని చెప్పి. సో, ఇంకా డాన్స్ అంతా చేసి వచ్చాక ఇది పడుకున్నాము వచ్చాక. ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా. ఎర్లీ మార్నింగ్ ఇంకా వ్యూ అంతా ఇది అక్కడ. ఇదంతా అక్కడ మా సిస్టర్ వాళ్ళది. అక్కడ మా కార్ పార్క్ చేసాము. అంతా మా రిలేటివ్స్‌దే ఉంటది. సో, ఇది మేమున్న టెంట్ అనమాట. సో, మా హస్బెండ్, మా పిల్లలైతే పడుకున్నారక్కడ. సో, ఇది ఇంకా ఇక్కడ నుండి మాది మళ్ళీ మహమ్మదాపూర్ అని ఉంటది. మా హస్బెండ్ వాళ్ళ ఊరనమాట అది. మేము అక్కడికి స్టార్ట్ అవుతున్నాము ఇంకా. అది ఎందుకు ఏంటి అనేది చెప్తాను చూడండి. సో, అక్కడేంటంటే మేము ఇంకా టిఫిన్స్ తీసుకున్నామనమాట. సో, ఎర్లీ మార్నింగ్ ఇంకా అక్కడ బ్రష్ చేసేసుకొని ఇంకా టిఫిన్స్ చేస్తున్నామనమాట. టిఫిన్స్ ఇడ్లీ, బోండా అన్నీ తీసుకున్నాము. ఒక్కొక్కరు తింటున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇది మహమ్మదాపూర్ అంటారు. అంటే మా మామయ్య వాళ్ళది ఇదే అనమాట ఊరు. అక్కడి నుండి జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంటుంది అంతే. సో, అదనమాట. ఇక్కడ పవర్ఫుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వర దేవస్థానం అని. చాలా పవర్ఫుల్ అంటే పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. ఇదేంటంటే ఇక్కడ ఇది శనీశ్వర ఆలయం అని ఉంటదనమాట. సో, అక్కడ అది. సో, ఇంకా మేమైతే ఇంకా రెడీ అయ్యాము. టిఫిన్ చేసేసి ఇంకా స్నానాలు చేసి టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. సో, స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అయితే ఈజీగా 80, 100 వరకు ఉన్నాయి స్టెప్స్. సో, ఆ స్టెప్స్ ఎక్కి ఇంకా దేవుని దర్శనం చేసుకోవాలనమాట. సో, ఇదనమాట. ఇంకా ఇది లోపల ఇలా ఉంది పైన అంతా. చాలా పురాతనమైన టెంపుల్. బట్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే అక్కడికెళ్ళాక అంత బాగుంది టెంపుల్. ఇంకా మేమైతే లోపలికెళ్ళి ఇంకా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. యాక్చువల్‌గా ఎక్కడైనా పరమేశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు. బట్ ఇక్కడ ఏందంటే ఆయన నిజ రూపంలో ఉన్నాడనమాట. సో, ఇది అక్కడ దుర్గామాత ఇంకా వీరభద్ర స్వామి అంతా గుట్ట పైన కదా! సో, ఇదంతా అక్కడ నుండి వ్యూ అనమాట. సో, ఇంకా మేము అక్కడ పైకైతే వెళ్తున్నాము. ఈ పైనేంటంటే వినాయకునిది ఒక విగ్రహం ఉంది. చాలా బాగుంది అది. అది కూడా ఒకప్పుడు ఎప్పుడో చేశారంట. సో, అది కూడా అంత బాగుంది ఇలా. చూడండి వినాయకుడిది ఎంత బాగుంది. ఇది కూడా బాగా చేశారు. అంత గుట్ట పైన అసలు ఎలా చేశారు అనిపించింది. సో, నిజంగా గ్రేట్ అలా చేయడము. ఒకప్పుడు ఇదంతా వ్యూ అనమాట ఇంకా టెంపుల్ పైనుండి. తర్వాత ఇక్కడ సాక్షి గణపతి అని ఉంది. సో, మేమంతా మా పిల్లలు, మా సిస్టర్, వదిన వాళ్ళంతా ప్రదక్షిణ చేస్తున్నారనమాట అక్కడ. సో, అదనమాట ఇంకా ఇది. అక్కడ లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కొత్తగా వెళ్ళేవాళ్ళు ఉంటే కంపల్సరీ అదొక్కసారి విజిట్ అవ్వండి. మహమ్మదాపూర్ పార్వతీ పరమేశ్వర దేవస్థానం అంటే మనకి గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తది. సో, అదనమాట. ఇంకా మేమిక దర్శనం చేసుకున్నాము. ఇంకా అంతా అయిపోయింది. లాస్ట్‌లో ఒక పిక్ దిగాము. కింద ఇది అంతా మా ఫ్యామిలీ పిక్ అనమాట. సో, ఇది ఈరోజు వ్లాగు. అందరు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. బాయ్.